లైఫ్లో నీకు కావాలనుకున్నదంతా రావాలి అనుకుంటే ఒక చిన్న సూపర్ పవర్ ఉంది, అది నీకు ఈరోజు షేర్ చేస్తాను. వెల్కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పనికిమాలిన ముచ్చట్లు. ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ యూర్ సీయింగ్ మీ, నా పేరు అఖిల్ అండ్ ఐ టెల్ పనికిమాలిన ముచ్చట్లు ఆన్ ఇన్స్టాగ్రామ్. నౌ ఆన్ పాపులర్ డిమాండ్ పనికిమాలిన ముచ్చట్లు ఈజ్ ఆన్ యూట్యూబ్. నిన్ను ఎట్లా గుద్దుతా తెలుసా చీకో హరిష్ణం అంటే, వాడు అందరికంటే పెద్ద సూపర్ హీరో నా లైఫ్లో. చూపివ్వండి చూపించి వాడిని ఫోకస్. వాడికి కావాలి అనుకున్నది దక్కేదాకా సావగొడతాడు. ఎట్లా సావగొడతాడంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వు అది ఇచ్చేదాకా అరుస్తూనే ఉంటాడు. వాడికి కావాల్సింది వచ్చేదాకా నిద్రపోడు వాడు. దాన్నే అబ్సెషన్ అంటారు. చీకో చాలా ఇంట్రడక్షన్ ఇది. ఇప్పుడు వీళ్ళకి అబ్సెషన్ అంటే ఏందో చెప్దాం. అబ్సెషన్ అంటే, సో నీకు అడిక్షన్ గురించి నువ్వు వినే ఉంటావు. చాలామంది తాగుడుకో, తిరుగుడుకో, డ్రగ్స్కో, స్మోకింగ్కో, దేనికో దానికి అడిక్ట్ అవుతారు లైఫ్లో. అది నెగటివ్ ఫార్మ్ ఆఫ్ అబ్సెషన్. బట్ వాట్ ఈస్ ద పాజిటివ్ ఫార్మ్? ఈరోజు అది మాట్లాడదాం. పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ అబ్సెషన్ హెల్ప్స్ యూ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ మచ్ బెటర్. నీకు లైఫ్లో నీకు కావాలనుకున్నదల్లా నీ దగ్గరికి వస్తుంది. ఎలాగో నేను చెప్తా. లైక్ దేర్ ఇస్ అ బ్లూ ప్రింట్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఇట్ వర్క్ ఫర్ మీ, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ యూ. చిన్న బ్యాక్ స్టోరీ. నేను ఇంటర్లో ఉన్నప్పుడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఐ యూస్ టు చిల్ అలాట్, ఎంజాయ్ చేస్తుండే లైఫ్. నేను ఐ వాజ్ ఇన్ ది ఐఐటి క్యాంపస్. అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఐపీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. దాని తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళాను. అండ్ దెన్ చిన్న గొడవ అయింది నాకు. ఒకటికి గొడవ అయ్యి నేను వాడిని కాలేజ్ బయట ఇన్ ఎ ఫైట్ ఐ హిట్ హిమ్. ఐఎమ్ కటింగ్ లాంగ్ స్టోరీ షార్ట్, బట్ ఐ గాట్ టీసీ. నాకు ఇంకా వేరే కాలేజ్లో అడ్మిషన్ రాకుండా చేస్తా అని చెప్పి మా ప్రిన్సిపల్ చేసిండు అనమాట పని. మా డాడీ ఫుల్ అడిగి లాస్ట్కి ఐఐటి క్యాంపస్ నుంచి ఏట్రిపుల్ క్యాంపస్లో పడ్డా. దిస్ వాజ్ మై ఫస్ట్ రియల్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. నాకున్న కోపానికి, నాకున్న అగ్రెషన్ని పాజిటివ్ వేలో పెట్టకపోవడం వల్ల అయింది ఇది. సో ఓకే, ఏదో అయింది. బికాజ్ ఐ గాట్ ద టీసీ, వాట్ ఐ డిడ్ వాజ్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ రియలీ హార్డ్. అంటే రోజు పొద్దున కాలేజ్కి వెళ్ళేవాడిని, ఎవ్రీడే వెళ్ళేవాడిని, మూసుకొని కూర్చొని చదివేవాడిని. ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేవాడిని, రాత్రి 9-9:30కి ఇంటికి వచ్చేవాడిని. ఇన్ దట్ స్పేస్ ఐ యూస్ టు బీ దేర్ ఫర్ లైక్ 12 hours 13 hours స్ట్రైట్ అనమాట. దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ వాజ్ అబ్సెస్డ్ అబౌట్ getting a nice rank, getting into a good college. I did that for the whole of second year and I got very good rank in MSET. I got into a very good college. Mechanical engineering చేశాను. అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చాను. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో అగైన్, బికాస్ కాలేజ్ అట్మాస్ఫియర్ యాజ్ అ హోల్ వాజ్ వెరీ న్యూ. 2-1లో యావరేజ్గా చదివా. దెన్ ఐ గాట్ ఎ బ్యాక్లాగ్ ఇన్ 2-1. ఐ స్టిల్ రిమెంబర్, ఆ రోజు మా డాడీ తిట్టబోతుంటే మా మమ్మీ ఆపింది. బ్యాక్లాగ్లు అన్నాక పడతాయి స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్లో ఉన్న ప్రతి ఒడికి కామన్ అది అని చెప్పేసి సపోర్ట్ చేసింది. ఐ ఫీల్ బ్యాడ్. అంటే నన్ను తిట్టలేదు వాళ్ళు. సో ఐ హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కదా. ఇప్పుడు ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఏం చేసా, 2-2లో 97% అటెండెన్స్ నాది. లైక్ ఆ 3% కూడా నాకు ఎందుకో మానేసా. బట్ 97% అటెండెన్స్ పెట్టుకొని ఐ స్కోర్డ్ ఐ థింక్ 90% ఇన్ దాట్ సెమ్ 2-2లో. 2-1లో ఐ గాట్ ఎ ఫెయిల్యూర్ కాబట్టి 2-2లో కష్టపడి చదివిన. తర్వాత రీకౌంటింగ్లో 2-1లో జరిగింది కౌంటింగ్ మిస్టేక్ అని తెలిసింది కానీ, బట్ యు గెట్ ద పాయింట్ ఆఫ్ అబ్సెషన్ హియర్. ఐ వాజ్ అబ్సెస్డ్ యాట్ గెటింగ్ గుడ్ గ్రేడ్స్. తర్వాత బాహా అని ఒక నేషనల్ లెవెల్ స్టూడెంట్ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్, where you have to build a car, an ATV, alternate vehicle, all by yourself based on a few rules. వాళ్ళు రూల్ బుక్ ఇస్తారు and you have to register as a team. ఒక 30 members 40 members కలిసి ఒక కార్ని క్రియేట్ చేసి you have to take it to the competition and you have to compete with other teams from all across India. చాలా మంది వస్తుండే, 250-300 teams వస్తుండే. మాకు ఫస్ట్ ఇయర్ we had no idea, that was the first time we were building a car. నేను థర్డ్ ఇయర్లో 3-1లో ఉండే. కార్ చేసినాము, ఒక 1 year ఫుల్ కష్టపడ్డాము. బట్ దెన్ దట్ కార్ వెయిడ్ అబౌట్ 300 kgs. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ కార్ వాజ్ 150 kgs కాంపిటీషన్లో. మా కార్ని చూసి నవ్వేవాళ్ళు అనమాట, ఏంటి ఇంత పెద్ద కార్ తయారు చేశారు. ఇట్ డిడ్ నాట్ పాస్ అ ఫ్యూ టెస్ట్ ఆల్సో. ఎండ్యూరెన్స్ అని రేస్ ఉంటుంది, దానిలో ఫార్మేషన్ ల్యాప్ ఉంటుంది కదా. లైక్ నీ F1 ఎప్పుడైనా చూస్తే నీకు ఫార్మేషన్ ల్యాప్ అని ఒకటి ఉంటుంది, టు అండర్స్టాండ్ టెరెన్ ఎట్లుంది, ట్రాక్ ఎట్లుంది అని చెప్పి. ఆ ఫార్మేషన్ ల్యాప్లో కార్ ఆగిపోయింది అనమాట. అప్ అంటిల్ దాట్ పాయింట్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ వీ హ్యాడ్. ఆ రోజు రాత్రి 4th ఇయర్లో మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఎనీవేస్ నెక్స్ట్ ఇయర్. మనం ఏం చేద్దాం నెక్స్ట్ ఇయర్ అని కూర్చొని ఆలోచించుకుంటూ ఒక టీమ్ వాజ్ అబ్సెస్డ్ నౌ. ఆల్మోస్ట్ ఒక 5-6 members ఆఫ్ అస్. వి సెడ్
we are going to cut the weight of the car in half, and we were going to create our own gearbox. We got to work. Gearbox create చేయడం is not a small thing. సో నేను రోజు పొద్దున కాలేజ్కి వెళ్ళేవాడిని, సాయంత్రం దాకా ఐ యూస్ టు బీ ఇన్ లైబ్రరీ, కూర్చొని క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేసేవాడిని. దాంతోపాటు వీ స్టార్టెడ్ గెటింగ్ ఫండింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇవన్నీ చూసుకున్నాడు ఇప్పుడు 305 kgs నుంచి 170 kgsకి తీసుకొచ్చాం కార్ని, అండ్ ఇట్ పర్ఫార్మ్ రియలీ రియలీ వెల్. ఈ కార్ తర్వాత మా జూనియర్ స్టార్ట్ చేశారు. ద నెక్స్ట్ కార్ వర్క్డ్ వెల్, కానీ దాని తర్వాత కార్ వన్ ఎ ఛాంపియన్షిప్. ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ ది అబ్సెషన్ వీ హ్యాడ్ వెన్ వీ స్టార్టెడ్ దట్ సెకండ్ కార్. 4th yearలో చాలా కంపెనీస్ ప్లేస్మెంట్స్ కోసం అని వచ్చాయి. I wanted to do an MBA. Point of time lo I thought that was the right place for me. MBA చేయాలంటే 3 years మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. I did not like coding at all. ఏదైనా మెకానికల్ కోర్ కంపెనీ ఏమన్నా వస్తే, కోర్ జాబ్, లైక్ నేను ఇప్పటిదాకా కార్లు బిల్డ్ చేస్తున్న దట్ ఐడియా ఆఫ్ కోడింగ్ డిడ్ నాట్ ఎక్సైట్ మీ. సో ఏం చేసిన అంటే మా అందరికీ అదే చెప్పా. ఎవ్రీవన్ వాజ్ స్కేర్డ్ వెన్ ఐ టోల్డ్ దెమ్ దట్ నేను ఈ హ్యుండై అని ఒక కంపెనీ వస్తుంది కాలేజ్కి, హ్యుండై మూబీస్, వాళ్ళకి అప్లై చేస్తా, అక్కడ వస్తే జాబ్ వస్తుంది. సో హ్యుండై మూబీస్ వాస్ టేకింగ్ 3 people అవుట్ ఆఫ్ 270. ద కట్ ఆఫ్ వాజ్ 75%. ఐరనీ ఏంటంటే నా పర్సంటేజ్ వాజ్ 75.2% తోటి నేను క్వాలిఫై అయ్యా టు అప్లై ఫర్ ద జాబ్. ఇదంతా మళ్ళీ రీజన్ ఇట్ గోస్ బ్యాక్ టు మై 2-2-3-1-3-2 ఆల్ దట్ hard work I did. But it's very hard to crack because there were a lot of academic geniuses. మా కాలేజ్లో, నా బ్రాంచ్లో, నా బ్యాచ్లో చాలామంది ఉన్నారు who could easily get the job. వాళ్ళేమో చాలా తక్కువ మందిని తీసుకుంటా అంటున్నారు, అయిద్దా లేదా అనే డౌట్ అందరి మైండ్లో ఉండింది. మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత 1 month ఆగా. ఆ 1 month ఏం అవ్వాల. మా డాడీ ఒకరోజు ఇంటికి వచ్చి, ఆ జాబ్ ఇంకా నీకు వచ్చినట్టే, నీకు వచ్చి ఉండదు, అది వచ్చుంటే ఈ పార్టీకి నీకు మెసేజ్ వచ్చేది, ఐ థింక్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ GRE ఆర్ IELTS, నువ్వు ఎంఎస్ చేయడానికి యూఎస్కి వెళ్ళిపో అంటే, సరే ఒకసారి చూద్దామని చెప్పి మెయిల్ ఓపెన్ చేసా. అప్పుడే లిటరల్గా మా డాడీలా అన్నాడు, ఇలా వచ్చింది ఈమెయిల్ సేయింగ్ దాట్ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ మై ప్యాకేజ్ వాజ్ అబౌట్ 4 lakhs per annum. That again was a small win. In the grand scheme of things it did not matter, but ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ వాజ్ అ విన్. నా అసలు నీకు ఈ స్టోరీస్ అన్ని ఎందుకు చెప్తున్నా? ద ఓన్లీ సూపర్ పవర్ ఐ హ్యాడ్ వాజ్ ఐ గెట్ అబ్సెస్డ్ విత్ సంథింగ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ లైఫ్. అంటే ఎవ్రీ టైమ్ ఎ ఫెయిల్యూర్ హ్యాపెన్స్ ఆర్ అన్ ఇన్సల్ట్ హ్యాపెన్స్, ఒక టీసీ రావడమో, లేకపోతే ఒక బ్యాక్లాగ్ పడడమో, లేకపోతే అక్కడేదో వేరే కాలేజ్ వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వడము, ఒక కాంపిటీషన్లో ఓడిపోవడము, ఎవ్రీ ఫెయిల్యూర్, ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ లెడ్ మీ టు బీ అబ్సెస్డ్ టు సంథింగ్. And whenever I was obsessed at something, I always wanted it. Again, what worked here is obsession. సరే నేను ఇప్పుడు నేను అబ్సెస్ అవ్వమంటున్నా అంటే దాని మీనింగ్ ఏంటి? విల్ టాక్ అబౌట్ పాజిటివ్ అబ్సెషన్, హౌ ఇట్ విల్ హెల్ప్ యూ, వాట్ ఆర్ ద ప్రోస్, వాట్ ఆర్ ద కాన్స్. అబ్సెషన్ ఈజ్ బేసిక్లీ గెటింగ్ కన్జ్యూమ్డ్ బై సంథింగ్, ఎ టాస్క్ ఆర్ ఎ స్కిల్. దేనిలో అయినా నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకున్నా, ఆర్ ఏమన్నా ఎగ్జామ్లో టాప్ చేయాలన్నా, ఏదైనా జాబ్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే జాబ్లో పర్ఫామ్ బెటర్గా చేయాలన్నా, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ రిక్వైర్స్ సమ్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ని ఒక స్కేల్ ఆఫ్ 1 to 100లో పెడితే అబ్సెషన్ ఈజ్ అట్ ఎ స్కేల్ ఆఫ్ 1000. యూఆర్ నాట్ జస్ట్ కమిటెడ్ టు సంథింగ్, యూఆర్ అబ్సెస్డ్ అబౌట్ ఇట్. వెన్ యూఆర్ అబ్సెస్డ్ అబౌట్ ఇట్, యూ డోంట్ గో పొద్దున్న లేస్తా, నేను 9కి కూర్చుంటా, ఈవినింగ్ 6 దాకా పని చేస్తా అని కూర్చో. నువ్వు 9 నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 9 దాకా కూడా కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటావు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కన్జంప్షన్. దట్ ఈస్ వేర్ యూ ఎక్సెల్. దర్ ఇస్ అ రూల్ కాల్డ్ ద 10,000 hour రూల్. అంటే నువ్వు దేనిలోనన్నా ఒక లెవెల్ ఆఫ్ స్కిల్ సంపాదించాలి అంటే యూ హ్యావ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ ఫర్ 10,000 hours డూయింగ్ దాట్ వన్ థింగ్. No matter what you do in life, no matter what that skill is, no matter what your task is, you have to be consumed by it. నువ్వు కన్జ్యూమ్ ఎప్పుడవుతావు? నేను ఇప్పుడు కూర్చొని అరే నువ్వు అబ్సెస్ అవుతావు ఒక దాని గురించి అంటే అవ్వు. నాకు 2-1లో వచ్చేసి నువ్వు ఇప్పుడు నెక్స్ట్ సెమ్ నువ్వు టాపర్ అవ్వాలి అనే దీంతో చదువు, లేకపోతే నెక్స్ట్ సెమ్ నువ్వు 95% అటెండెన్స్ మెయింటైన్ చేయి అంటే నేను చేసేవాడిని కాదు. యూ విల్ ఓన్లీ రీచ్ దట్ అబ్సెసివ్ స్టేట్ when you have a failure or an insult. Pros are like endless. You will get whatever you want. But cons ఏంటంటే when you are consumed with something anta, everything will take a hit. Everything will take a hit. Na social life took a hit when I was obsessed about getting good marks.
లాస్ట్ a lot of friends. వాళ్ళందరూ చిల్ అవుతుండే I used to go to the library every day. The cons of being obsessed are you will just focus on one thing, you'll get very good at it, but you'll lose out on every other thing. కాకపోతే to achieve a level of success in any endeavor, you need to be obsessed about it. యా చాలామంది చెప్తారు లైఫ్లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. నేను కూడా చెప్పాను ఇన్ వన్ ఆఫ్ మై వీడియోస్ సేయింగ్కి నీకు హెల్త్ ఉండాలి, లేకపోతే నీ సోషల్ సర్కిల్ బాగుండాలి, ఫైనాన్సెస్ బాగుండాలి, కెరియర్ బాగుండాలి, ఇలాగ ఒక సర్కిల్ ఉంటుంది కదా, లైక్ ఎ ఫ్యూ థింగ్స్ ఇన్ దట్ సర్కిల్ నీడ్స్ టు బీ బ్యాలెన్స్డ్ ఆల్వేస్. బట్ ఇట్ షుడెంట్ ఆల్వేస్ బీ లైక్ దాట్. నీకు 20s-కి 30s-కి మధ్యలో యూ హ్యావ్ టు డెడికేట్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వేర్ యూ ఆర్ కాన్స్టెంట్లీ ఆన్ ద సర్చ్, కాన్స్టెంట్లీ ఆన్ ద మిషన్ ఆఫ్ గెటింగ్ బెటర్ ఎట్ వాట్ యూ డూ. ఆ స్పేస్, ఆ టైం ఏదైతే నువ్వు డెడికేట్ చేస్తావో విల్ సెట్ యూ అప్ ఫర్ లైఫ్. దట్ ఈస్ వై అబ్సెషన్ ఇస్ అ సూపర్ పవర్. అబ్సెషన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అందరూ కూర్చొని అబ్సెస్ అవ్వాలి అంటే అవ్వదు. అండ్ ఐ రియలీ హోప్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, పర్టికులర్లీ ఈ పాయింట్ దాకా నువ్వు చూసావు అంటే నువ్వు నీ లైఫ్ గురించి సీరియస్గా ఉన్నావు అని మీనింగ్. అబ్సెషన్ విల్ బీ యువర్ సూపర్ పవర్ ఇఫ్ యూ ఎంబ్రేస్ ఇట్. అది నెగటివ్ సైడ్ తీసుకెళ్లకుండా, as long as you use it to get better at what you do, to complete a task, to get a job, to win at life, get consumed by that, I think you will get everything you want in life. And మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా think about this, think about what I just said. Those of you who watch my videos will be very few, I know. ఇది అందరికీ కాదు, not for the weak minded. So if you are someone who is interested in self-development and personal development, do hit that subscribe button and that bell icon. వచ్చే వీడియోలో కలుద్దాం.